అలా శివయ్యని దర్శనం చేసుకుని గుళ్ళో కూర్చొని ప్రసాదం తినేసి బయటకైతే వచ్చేసాము. మళ్ళీ వీలైనంత త్వరలో నీ దర్శన భాగ్యం కలగాలని దండం పెట్టేసుకొని మళ్ళీ మన ఇంటికైతే స్టార్ట్ టైం వచ్చేసరికి 8:39 అలా అవుతుందండి. ఫుల్ ఆకలేస్తుంది. ఎక్కడైనా ఏదైనా చిన్న హోటల్ కనిపిస్తే తిందాము అని చెప్పేసి మా ఆయన్ని అడిగాను. ఇంకా అలా వస్తా ఉంటే చిన్న బండి ఒకటి కనిపించింది. అక్కడ ఆగేసి ఇడ్లీ తిన్నాము. దోశ కూడా ట్రై చేశాను కానీ నాకు ఎందుకు అంత బాగా నచ్చలేదు. ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అక్కడ కాకానిలోనే టిఫిన్ చేసేసి కాకాని నుంచి గుంటూరు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి ఫోన్ చేసాము. మేము వస్తున్నాము, పిల్లల్ని రెడీ చేసి ఉంచు, తీసుకెళ్తాము అని చెప్పేసి. అమ్మేమో మేము ఇంట్లో లేము, పిల్లల్ని తీసుకొని పొలమే వచ్చాము, మీరు కూడా పొలమే రండి అని చెప్పేసి చెప్పారు. కూరగాయలు కూడా ఏమైనా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేము కూడా వెళ్ళాం అనమాట. అమ్మోళ్ళు పొద్దున్న లెగిస్తే పొలంలోనే ఉంటారు కాబట్టి పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఈ వాతావరణం ఎలా ఉంటది ఏంటి అనేది అలవాటు అయ్యిద్ది అని చెప్పి నేను కూడా తీసుకెళ్ళమని చెప్పి చెప్తుంటా. మధ్యాహ్నం వరకు అలా కాయలు కోసిన తర్వాత అన్నం తినే టైంకి అందరం ఒక దగ్గర కూర్చొని తింటా ఉన్నాం. పచ్చడి వేసుకుని తిన్నా కూడా ఎందుకనో పొలంలో భలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా పొలంలో అన్నం తిన్నారో లేదో కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా.